దాంతోపాటు నిన్న మొత్తం ఆ ఉగ్రవాదులు ఎవరెవరైతే వాళ్ళ ఇండ్లు ఉన్నాయో వాళ్ళ ఇండ్లని ధ్వంసం చేశారు. బాంబు పేలుడులో ధ్వంసమైన ఉగ్రవాది ఆదిల్ ఇల్లు. పహల్గాం దాడిలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్, ఆసిఫ్ షేక్ ఇండ్లలో గురువారం రాత్రి భారీ పేలుళ్లు జరిగాయి. 2 ఇండ్లు నేలమట్టమయ్యాయి. దర్యాప్తులో భాగంగా వారి నివాసాలు తనిఖీ చేసేందుకు వెళ్లిన భద్రతా దళాలు అక్కడ అనుమానాస్పద వస్తువులు గుర్తించి బయటకు వచ్చేశాయి. ఆ తర్వాత పేలుళ్లు సంభవించాయి. దర్యాప్తు అధికారులు తమను వెతుక్కుంటూ అక్కడికి వస్తారని ముందుగానే ఊహించి వారిని లక్ష్యంగా చేసుకొని పేలుడు జరిపేందుకే ఉగ్రవాదులు వాటిని అక్కడ ఉంచారని జమ్మూ కాశ్మీర్ పోలీస్ అధికారి ఒకరు అన్నారట. సో ఆ ఇల్లు ధ్వంసమైంది. సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరి అక్కడ జరిగిన పరిణామాల్లో చాలా కీలకమైన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు దాడి జరిపిన దాంట్లో ఆ తీవ్రవాదులు ముస్లిం కమ్యూనిటీ అయినా కాపాడింది కూడా ఒకరిద్దరు ముస్లిమ్స్ అందులో ఉన్నారు. అందుకే మనం ముందు నుంచి అనేది ఏంటి అంటే ప్రతి ముస్లిం తీవ్రవాది అయితే కాదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో మనం ఇదవ్వాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు జరుగుతున్న దాన్ని ఖండిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ అందుకే మనమేమంటున్నాం, పాత బస్తీ, చార్మినార్ లాంటి ఏరియాల్లో ర్యాలీలు చేయాలా? కొవ్వొత్తుల ర్యాలీలు, క్యాండిల్ ర్యాలీలు అక్కడ ఎందుకు జరగవు? స్టిల్ భారతదేశంలో కూడా పాకిస్తాన్ మ్యాచ్ గెలిస్తే సంబరాలు చేసుకునే బ్యాచ్ ఒకటి ఉన్నది ఇంకా. సో ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి రావాలి. మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అట్లా మనం అనడానికి కూడా వీల్లేదు. ఇగో గైడ్ కాదు దేవుడు, మరి అక్కడే ఉన్నాడు కదా ఈయన. 11 మంది పర్యాటకులను ఈ కశ్మీరీ గైడ్ నజకత్ కాపాడిండట. పెహల్గాం ఉగ్ర దాడి నుంచి ఛత్తీస్గఢ్కు చెందిన పర్యాటకులు వారి పిల్లలను ఓ కశ్మీరీ గైడ్ తను ప్రాణాలు పణంగా పెట్టి కాపాడాడు. ఛత్తీస్గఢ్లోని మనేంద్రగఢ్, చిర్మిరి, భరత్పూర్ జిల్లాకు చెందిన 11 మంది కాశ్మీర్ యాత్రకు వెళ్లారు. వీరిలో 4 దంపతులతో పాటు 3 పిల్లలున్నారు. కశ్మీర్లో వీరికి నజకత్ అహ్మద్ షా, ఆయన వయసు 28 సంవత్సరాలు, గైడ్గా వ్యవహరించిండు. ఉగ్ర దాడి జరిగిన సమయంలో వారంతా బైసారన్ మైదానంలో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. పర్యాటకులంతా తలో దిక్కుకు పరిగెత్తడం గమనించిన నజకత్ 3 చిన్నారులను తీసుకొని ఒక చిన్న మార్గం నుంచి బయటపడ్డాడు. ప్రమాదకరమైన కొండదారుల్లో దాదాపు 14 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్ళి పెహల్గాం పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ సురక్షిత ప్రాంతంలో పిల్లలను ఉంచి మరోసారి వెనక్కొచ్చి మిగిలిన 4 జంటలను కూడా కాపాడాడు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్ ముష్కరల తూటాలకు బలయ్యాడని నజకత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనను నమ్ముకున్న పర్యాటకులు తిరిగి క్షేమంగా వెళ్లే వరకు వారి వెంటే ఉండడం తన బాధ్యతగా భావించానని, అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని తెలిపాడు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా అదే ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పుడు ఆమె ఎవరు, మధుసూదన్ రావు గారి వైఫ్ కూడా చెప్తా ఉన్నారు, అన్ని వీడియోలో కనిపిస్తూ ఉన్నది. కాల్ చేసింది ముస్లిం వ్యక్తి అయినప్పటికీ మమ్మల్ని కాపాడింది కూడా వాళ్ళే, మమ్మల్ని సేఫ్గా తీసుకొచ్చింది కూడా వాళ్ళే అని ఆమె తన వీడియోల్లో చాలా ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇగో కాల్ చేసి ప్రాణం పోయాకే వెళ్ళారు. హిందువులు ముస్లింలను వేరువేరుగా నిల్చోమన్నారు. ఉగ్ర దాడిలో భర్త శైలేష్ను కోల్పోయిన శీతల్, భార్యాభర్తలు, వారికి 2 పిల్లలు. మినీ స్విట్జర్లాండ్గా పేరున్న ఆ పెహల్గాంకు వచ్చి అప్పటికే కేవలం 15 నుంచి 20 నిమిషాలు అవుతుందట. జస్ట్ అప్పుడే వచ్చిరట. దూరం నుంచి తుపాకీ చప్పుళ్ల మోత వినిపించింది. అప్రమత్తమయ్యే లోపు సాయుధులైన ఉగ్రవాదులు దగ్గరికి వచ్చేశారు. దంపతుల్లో భర్తను కాల్చేశారు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న అతడు చనిపోయేదాకా అక్కడే ఉన్నారు. ఇలా ముష్కరుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న శైలేష్ కాలతీయ గురించి ఆయన భార్య శీతల్ గుర్తు చేసుకున్నారు. ఉగ్రవాదులు వచ్చి రాగానే పురుషుల్లో హిందువులెవరు, ముస్లింలెవరు వేరువేరు బృందాలుగా నిలబడాలంటూ చెప్పి 2-3 నిమిషాల్లో హిందువులను కాల్చేశారు. తూటాల గాయాలతో కుప్పకూలిన తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని సాయం కోసం అర్థించినా ఎవరూ రాలే. ఉగ్రవాదులు పారిపోయాక కూడా వెంటనే సహాయక చర్యలు చేపట్టలే. పిల్లలను తీసుకుని అక్కడి నుంచి పారిపోండంటూ స్థానికులు గట్టిగా అరవడంతో తాను తన 2 పిల్లలను వెంటబెట్టుకొని చెప్పులు లేని కాళ్లతో మోకాల్లోతులో ఉన్న బురదను దాటుకుంటూ వెళ్లాలని ఓ చోట ఆర్మీ జవాన్ తారసపడి అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించాడని వెల్లడించారు. తాము ప్రభుత్వాన్ని, భద్రతా దళాలపై నమ్మకం పెట్టుకుని అక్కడికి వెళ్ళామని చెప్పారు. ఇక్కడ మరి అట్లాంటి ఏరియాల్లో సెక్యూరిటీ విషయంలో ఈ భద్రతా దళాలు ఎందుకు ఆ ప్రాంతంలో అసలు కనీసం ఇప్పుడు ఆమె చెప్తున్న దాని ప్రకారం ఎందుకు అక్కడ లేవు?
గుర్రం యజమానులతో బేరమే బతికించిందట. మరీ అంతా బాబాబు ఛార్జీలు కొంచెం తగ్గించరు, పెహల్గాంకు వెళ్లేందుకు ఇలా గుర్రాల యజమానులను ఆ బృందం బతిమిలాడుకుందట. వారేమో కుదరదు అంటున్నారట. మీరేమో బతిమిలాడుతూనే అంటే వీళ్ళంతా బతిమిలాడుతూనే ఉన్నారు. ఇలా ఓ 15 నిమిషాల పాటు బేరమాడిరట. ఆ బృందం ప్రాణాలు కాపాడింది అదే బేరమాడడం. అంటే ఒకవేళ తొందరగా పోయి ఉంటే ఆ ప్లేస్కి రీచ్ అయ్యే వాళ్ళు ప్రాణాలు కోల్పోయేవారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లీ, పూణే, రత్నగిరి ప్రాంతాలకు చెందిన ఒక 28 మంది ఈ నెల 17వ తేదీన కాశ్మీర్లోని బైసారన్ లోయకి వెళ్లారు. 22వ తేదీన పెహల్గాం సమీపంలోకి చేరుకున్నారు. గుర్రాల మీద అక్కడికి చేరుకునేందుకు వాటి యజమానులతో బేరమాడి అప్పటికే పర్యాటకులను ఎక్కించుకొని వెళ్లిన గుర్రాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే గుర్రాల నిర్వాహకుల్లో ఒకరు పరుగున అక్కడికి వచ్చి, ఎవరు అక్కడికి వెళ్ళకండి, అక్కడ కాల్పులు జరుగుతున్నాయని చెప్పిండట. మృత్యువు నుంచి త్రుటిలో తప్పించుకున్నాం, మేం బేరమాడకపోతే గనక ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల్లో మా పేర్లు కూడా ఉండేవని 28 మంది బృందంలో ఖురానే అనే ఒక వ్యక్తి భయంగా చెప్పిండట. చూడండి ఒకసారి ఎంత. కొంతమంది అయితే ఆ హోటల్లో, ఇప్పుడు ఆ మధుసూదన్ రావు భార్య చాలా ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తున్నది. జస్ట్ వాళ్ళు అందరితో పాటు కొంచెం తొందరగా తిన్నారట. తొందరగా తిని దాంట్లోకి వచ్చేసారు. మిగతా వాళ్ళంతా పైనే ఉన్నారు. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ప్రాణాలు కోల్పోయింది. వాళ్ళు అందరితో పాటు కలిసి వచ్చిండి, అందరు బయటోళ్ళు. అంటే క్షణాల వ్యవధిలో కొన్ని ప్రాణాలు పోయినాయి, కొన్ని ప్రాణాలు నిలబడ్డాయి. ఎంత దారుణం ఇది. ముసాఫిర్ సమీర్ నా ప్రాణాలు కాపాడారు. ఆమె కేరళకు చెందిన మహిళ. ఆమె పేరు ఆరతి మేనన్. ప్రస్తుతం తనకు కాశ్మీర్లో ముసాఫిర్, సమీర్ అనే సోదరులు ఉన్నారు అని ఆమె చెబుతోంది. ఆరతి కూడా పెహల్గాం ఉగ్రదాడి బాధితురాలే. 6 ఏళ్ల వయసున్న 2 కుమారులు తల్లిదండ్రులతో కలిసి బైసారన్కు వచ్చింది. తల్లి షీలా మాత్రం దూరంగా కారులో కూర్చుంటే మిగతా వారంతా అక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ గుర్రపు స్వారీ చేస్తున్నారు. అయితే ఆరతి కండ్లెదుటే తండ్రి 65 ఏళ్ల రామచంద్రన్ను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. అంటే ఆమె తండ్రిని చంపేసిరట. పిల్లలను తీసుకొని భయంతో తాను దారి తెన్ను లేకుండా అడవుల వైపు పరిగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నా. ఇంతటి విషాద సమయంలో తనకు ఏమాత్రం పరిచయం లేకున్న ముసాఫిర్, సమీర్ అనే 2 కాశ్మీరీ టాక్సీ డ్రైవర్లు ఓ సోదరిలా భావించి ఎంతో సహాయం చేసి అండగా నిలిచారు. తన వెంట 2 కలిసి మార్చురీ దాకా వచ్చారు. లాంఛనాలన్నీ పూర్తయ్యేదాకా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. ఎయిర్పోర్ట్ దాకా కూడా వచ్చారు. తనకు ముసాఫిర్, సమీర్ 2 సోదరులని, వారిని అల్లా ఎప్పుడూ కాపాడాలని ఆరతి భావోద్వేగానికి గురైంది. అంటే ఇట్లా మంచి మనుషులు కూడా ఉంటారు, దుర్మార్గులు కూడా ఉంటారు. సో నిన్న ఒక లష్కరే కమాండర్ని హతమైండు లల్లీ. బందీపోరా ఎదురు కాల్పులు జరిగినాయట. సో ఇట్లా ఆల్మోస్ట్ అన్ని పేపర్స్లో ఇవే వార్తలు మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ చూడండి.